బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాడని, అతని సామర్థ్యం సరిపోదని ఆ పార్టీ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుచ్చి మండలంలోని రేబాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూరా శ్రీనివాసులు రెడ్డి సమర్థవంతమైన నాయకుడని తెలిపారు. మండలంలో సూరాకు మంచి పట్టు ఉందని చెప్పుకొచ్చారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయగల సమర్థుడని అన్నారు. అయితే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన దూరంగా ఉన్నారన్నారు. గోవర్ధన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం మండలంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. హరికృష్ణ పెట్టి చేయించిన అట్లా చేయించాం. లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు హరికృష్ణ ఉన్నాడు, ఇప్పుడు అందరినీ సమానపరచలేక ఉన్నాడు. వాటి సాహసంలా నాకు తెలిసయింది. ఎవరిని వేయాలనేది కూడా ఆలోచించుకుంటున్నాం. ఆమె కూడా చెప్తుంది, ఇప్పుడు నేను ఉండాలంటే పొద్దుస్తూ ఉండలేను, ఏదో వారానికి 2 రోజులు ఉంటాను, ఏదో చేస్తుంటాం కాదు. ఆయన చెడ్డోడు ఈయన చెడ్డోడు అని నేను చెప్పను, కానీ చాలా పెత్తనం, చాలా కమాండింగ్ ఉండాలి. కమాండింగ్ మీ కాడ ఉంది కాబట్టి చాలా మంది మా దగ్గరే మాట్లాడారు. గోవర్ధనకి ఎందుకు ఇవ్వకూడదు కమాండ్? ఈ రోజు కాదు కదా గోవర్ధన బయటకు పోయి వర్కులు చేసుకున్నది. గతంలో మర్రిపాడులో ఎక్కడో అందులో అంతా పురోగతికి రావాలా. వారానికి 2 మాటలు వస్తా ఉంటారు. వచ్చినప్పుడల్లా అందరూ గ్రామాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు డిసెంబర్ 1 ఇంచుమించు 39 గ్రామాల వాళ్ళకి భారీ ఎత్తున జరుగుతామని చేస్తూ ఉన్నాం. మా కేడర్ ఎక్కడికి పోలే. తెలుగుదేశం కేడర్ నాకు తెలిసిన ఇంట్లో ఉంది. ఇది 70% నా పక్క ఉన్నాయి, కానీ కొంత వాడికి అనుభవం ఉంది మండలంలో. నా తర్వాత ఎదో బోదో వాడగాలం వ్యతిరేకించిన సూరాసేనకి కొంత బలం ఉంది, సాధనం. వాడు కొంత దూరం అయ్యాడు కొన్ని ఇందులో. నేను దూరం కాల, నేను ముండోండి కదా. నేను దూరం కాను కూడా. పిల్లలు నేను దిగడు అసలు పోను. నాకు అపారమైన గౌరవం ఇస్తుంది. అంత కూడా కొనసాగుతా. పడకపోతే రాజకీయాలను నిర్మించుకుంటాం. ఇంకేం పార్టీలు మారేది ఉండదు. నాకేం పదవుల మీద ఆశ లేదు. అంతేగాని కొనసాగినంత వరకు అంత కొనసాగుతాం, లేదంటే ఎదిరించుకుంటాం. బయట అందరిని అన్ని వాళ్ళని పిలిచి నాయన మేడంతో కూడా కొనసాగించాం పోతాను. నన్ను అగౌరవపరిచినప్పుడు నా అపారమైన నమ్మకం నా మీద ఉండేటప్పుడు నేనెందుకు కొన్ని సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పా, నువ్వు కమలాకర్ కూడా చూస్తా. ఇప్పుడు మొన్న వైశ్వరంగా చేసినప్పుడు కమలాకర్ వచ్చి గందరగోళం చేశాడు. చెప్పాను నేను, కమలాకరా నాకు చెప్పుంటే రూపాయి ఖర్చు లేకుండా, పోటీ లేకుండా చేసిండు. దానికి ఎందుకు ఆర్పాటు చేయటం వాడు అలా పొరపాటు అయిపోయాడు వాడు ఇంట్లో అన్నాడు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.